పరిశుద్ధ గ్రంథంలో భక్తులు మాట్లాడుతూ చెబుతున్నది ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడని అడిగితే, నశించిపోయిన దాన్ని రక్షించడానికి చెబుతున్నటువంటి దాంట్లో 3 పాయింట్లు ఉంటాయి. నశించిపోవడం, వెదకడం, రక్షించడం. ఏం నశించిపోయింది? ఏం వెతికాడు? ఏం రక్షించాడు? బ్రతుకుతున్న మన బ్రాటకు బ్రతుకుతున్నామండి. చచ్చిన జీవోత్సవాల బ్రతుకుతున్నాం మనమందరం. మన జీవితాలు జీవాలు కోల్పోని, మన పాపాలతో దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక మనం అందరం జీవోత్సవాలా చచ్చిపోయేమాట శవాల్లాగా. ఇలాంటి పరిస్థితుల్లోనే వాడు రాజ్యంలో మనం అందరం చచ్చిన శవాలాగా ఉన్నాం అనుకుని, వాడు రాజ్యంలోంచి బయటకు వస్తేనే కానీ మనకు జీవాలు ఉండవేమనుకుని పరలోకమందు ఉన్న దేవుడు తన కుమారుని పంపిస్తే నశించిపోని నిన్ను ఎక్కడున్నావా అని వెతికి నిన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చేటట క్రీస్తు. ఇప్పుడు క్రిస్మస్ నిన్ను అడుగుతుంది, నశించిపోయేవాడిగా ఉన్నావా, జీవించేవాడిగా ఉన్నావా? క్రీస్తు రాకడ ప్రశ్నించి అడుగుతుంది నిన్ను. నశించిపోయిన నీకు జీవం రప్పించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి మాట్లాడుతున్న మాట తెలుసా? నశించిపోయిన నీకు జీవం ఇవ్వడానికి నేనే జీవం అనుకుని చెప్పాడండి ఆయన. ఎవరి రాజ్యంలో బ్రతుకుతున్నామో, ఎవరి నీడ కింద బ్రతుకుతున్నామో, ఎవరి దగ్గర బ్రతుకుతున్నామో తెలియని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మనతోటి అబద్ధంలో బ్రతుకుతున్న మన మధ్యకు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. అబద్ధపు జీవితంలో బ్రతుకుతున్న మన దగ్గరకు వచ్చి నిజం చెప్పడానికి ఆ నిజాన్ని చెప్పి అన్నాడు. నేనే సత్యమని చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. ఏ నిత్య జీవాన్ని అయితే విడిచిపెట్టుకుని మన మార్గాలు చెరుపుకుని, ఒకడు తాగుబోతుగా, ఒకడు వ్యభిచారిగా, ఒకడు దొంగవాడుగా, ఒకడికి నచ్చినటువంటి జీవితాలు ఎంచుకుంటుంటే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి చెప్పాడు, నేనే మార్గం నిత్య జీవానికి అని చెప్పాడు. ఇది మనుషులు మర్చిపోయి బ్రతుకుతున్నారు కనుక వారి జీవితాల్లో ఉంటున్నటువంటి స్థితిని మార్చి నశించిపోయిన వాడికి జీవం ఇవ్వాలని, వాడు ఎక్కడున్నాడో వెదికి వాడికి సత్యం చెప్పి వాడిని నశించిపోయి నిత్య జీవానికి వెళ్ళడేమనుకుని వాడిని వెదకి రక్షించే స్థితిలోనికి ఆయన వచ్చి భూమి మీద మనల్ని వెదకి రక్షించాడండి ఆయన. నశించిపోయినటువంటి మనల్ని పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తీసుకున్న నిర్ణయం అదే. ఈ భూమి మీదకి క్రీస్తు ఎందుకు వచ్చాడని అడిగితే, నశించిన నిన్ను నన్ను జీవోత్సవాల్లో బ్రతుకుతున్న మనకి జీవం ఇవ్వడానికి వచ్చాడని తెలుసుకోండి. క్రిస్మస్ మన జీవితాల్లో మనం బ్రతకాలని కోరుకున్నాడండి. ఆడి రాజ్యంలో ఉంటే మనం చచ్చిన శవాల్లో బ్రతుకుతున్నమాట. అందుకనే జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన మనకి. నువ్వు అనుకుంటావు క్రీస్తు పుట్టాడు కనుక క్రిస్మస్ చేసుకున్నాను అనుకుంటావు. నీకు పుట్టాడని మాత్రమే తెలుసు, కానీ దేవుడికి ఏం తెలుసా? చంపుకోవడానికి పుట్టిస్తున్నానని తెలుసు దేవుడికి. క్రీస్తు నా గురించి పుట్టాడని నువ్వు అంటావు, లేదు, నేను దక్కించుకోవడానికి క్రీస్తుని చంపుకుంటున్నాడు పుట్టించుకుని. ఎన్నో మానవ ప్రారంభించినప్పుడు దేవుడు మనుషుల్ని పుట్టించినది గట గుండెల్లో నొచ్చుకుని ఎందుకు పుట్టించాను వీళ్ళని అని బాధపడ్డాడట. నేటికి 2000 సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద పుట్టి. యేసుక్రీస్తు గారు ఏమనుకుంటారో తెలుసా? ఎందుకు వీళ్ళ మధ్యన పుట్టానని బాధపడే స్థితికి తీసుకొచ్చామండి మనం. ఎందుకు వీళ్ళ మధ్యన పుట్టానని. ఎందుకో తెలుసా? నోవాహు కాలంలో జరుగుతున్నదే మరలా రిపీట్ చేసే సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అనేక మందిని మార్చి క్రీస్తు దగ్గర నిలబెట్టవలసినటువంటి వ్యక్తులే వారి జీవితాలు ఎలా పాడు చేసుకుంటానంటే వీళ్ళకి రక్షణ నిర్లక్ష్యం చేసి వాళ్ళు బ్రతుకుతున్న విషయాన్ని చూసి బాధపడుతున్నటువంటి హ్యాపీ క్రిస్మస్ అనుకుంటున్నటువంటి మాటలు మన చెవులకి వినబడుతున్నాయి. హ్యాపీ క్రిస్మస్ వెనకాల ఉంటున్నది ఏంటో తెలుసా? క్రీస్తు చావు కేవలం ఆయనకి వినబడుతున్నాయి. మనకు అర్థం కావట్లేదు ఇవి. మనం అందరము చక్కగా మేకపై ముస్తబై ఇక్కడికి వచ్చాం. ఒంటి మీదే వస్త్రాలు లేకుండా వేలబడుతున్న శిలువ మీద క్రీస్తుని చూస్తున్నాడండి దేవుడు. ఏమర్థమవుతుంది? మనం ఇక్కడికి రావాలంటే చక్కగా రెడీ అయిపోయి అన్నీ చక్కగా వస్తామని అంటాం. క్రీస్తు నిత్య జీవానికి మనల్ని పంపించడానికి సిద్ధమయ్యాడట. శిలువను మోసుకుంటూ చర్మాన్ని చీల్చుకుని చేతుల్లోనికి శీలలు దిగ్గొట్టుకుని కాళ్ళల్లోనికి మేకలు దిగ్గొట్టుకుని ఆ రక్త సిద్ధమైనటువంటి శిలువ మీద కేకలు పెడుతూ వినపడుతున్నట్టు శబ్దాలు దేవుడికి వినపడుతున్నప్పుడు నీ హ్యాపీ క్రిస్మస్తో మారిన బ్రతుకుతో నువ్వు మాట్లాడుతుంటే అది అసహ్యం అనిపిస్తుంది దేవుడికి. మారిన బ్రతుకులు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. మారిన బ్రతుకులు నిజంగా చెబుతున్నానంటే, మేము దేవుని పిల్లలం అనుకునేటువంటి ప్రేమ, దేవుడి మీద ప్రేమ, దేవుడు మమ్మల్ని రక్షించే ఈ రోజు ఇలా పోషించాడు కనుకే మాకు ఏ పరిస్థితిలో ఏ ఇబ్బంది లేకుండా మేము బ్రతుకుతున్నాం. ఆయనకు లోబడకపోయినా మమ్మల్ని పోషిస్తున్నాడు. ఆయన జీవితంలోనికి ఏ మాత్రం నేను తొంగు చూడకపోయినా మా జీవితాన్ని మాత్రం సంతోషంగా ఉండాలని అందరినీ మా చుట్టూ అమరుస్తున్నాడు. ఈ విషయం నీకు అర్థమైతే మీరు చేయవలసింది ఏంటి తెలుసా? ప్రభువా, నా బ్రతుకు మార్చుకుంటాను. నా జీవితం ఇప్పటి వరకు నా దుర్మార్గమైన జీవితం ఏంటో, నా రహస్య జీవితం ఏంటో నాకు తెలుసు ప్రభువా, నేను మారాలని కోరుకుంటున్నాను అనుకుని, ప్రభువా నా జీవితాన్ని రక్షించవా ప్రభువా అని అడగండి ఒకసారి. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి నిన్ను రక్షించడానికే వచ్చాడు. ఆ రక్షించాలనుకునేటువంటి క్రీస్తు ఈ క్రిస్మస్ కానుకగా నీ వెండి బంగారాల ఆస్తుల ఐశ్వర్యాలు అడగడం లేదు. తప్పైపోయింది ప్రభువా అని పశ్చాత్తాపంతో ఒక మాట అంటే నేను చూసి మురిసిపోయి నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ వెలుగులు పుడుతున్నాయని ఆనందిస్తాడు. ఆ ఆనందానికి దేవుడికి ఇవ్వాలి అని అనుకుంటే, ప్రభువా నా జీవితాన్ని రక్షించవా ప్రభువా అని అడగండి ఒకసారి.